తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి అనే అంశం మీద కొద్ది మాటలు మనతో పంచుకుంటారండి. ప్రియమైన దేవుని పిల్లారా, నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి అను సంచలనాత్మకమైన క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ సర్వసంపూర్ణ జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనములు. ప్రియులారా, మానవ నేత్రాలకు నీలి రంగులో కనిపించే ఆకాశం అంతు చిక్కని అనంత విశ్వానికి అంచుగా ఉంది. ఈ విశ్వ వలయంలో ఎన్నో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఆ కోటాను కోట్ల నక్షత్ర మండలాల్లో ఒక అందమైన నక్షత్ర మండలమే పాలపుంత నక్షత్ర మండలం. ఈ పాలపుంత నక్షత్ర మండలంలో కనులకు మిరుమిట్లు కొలిపే కాంతుల మధ్య ఒక అందమైన కుటుంబమే సూర్య కుటుంబం. ఈ సూర్య కుటుంబంలో ఎన్నో గ్రహాలు, అందులో సజీవుల నిలయమైన గ్రహమే భూమి. ఈ భూమి మీద ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, ఎన్నో కాయలు, ఎన్నో చెట్లు. ఇలా ఈ అందమైన లోకం ఎవరి కోసం? నీ తల్లిదండ్రుల నుండి నువ్వు వస్తావు అని తెలుసుకున్న దేవుడు నీ కొరకు చేసిన లోకమే ఈ అందమైన లోకం. ప్రియులారా, మరి ఇలాంటి ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈరోజు ఈ ప్రపంచాన్ని మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే వారు ఏమంటున్నారంటే, నా తల్లిదండ్రుల గర్భాల నుండి నేను వచ్చాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలా గొప్పగా చెప్పుకునే వీరికి నేను ఒక ప్రశ్న వేస్తాను. నా ప్రశ్నకు వీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఏమండి, ఈరోజు వీరనుకున్నట్లు ఒక తండ్రి వలనే పిల్లలు పుడతారు అనంటే, తల్లిదండ్రులకే పిల్లలు పుడతారు అనంటే, ఈరోజు పెళ్లి చేసుకున్న ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. వారు తల్లులు కాదా? వారు తల్లులు కాదా? చెప్పండి, వారికెందుకు పిల్లలు కలుగలేదు? ఏమండి, ఈరోజు వీరు అనుకున్నట్లు ఒక తండ్రి వలనే బిడ్డ పుడతాడు అనంటే, ఒకనాడు కన్యక అయిన మరియ పురుషుడు లేకుండా గర్భం ధరించింది. అంటే ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే పురుషుడు అవసరం లేదు. ఈరోజు పిల్లలు పుట్టాలంటే తల్లిదండ్రులు అవసరం లేదు. ఇది తెలుసుకున్న మన ఆది తల్లిదండ్రులు ఆయన ఆదాము హవ్వలు ఏమంటున్నారో ఒకసారి మాట చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. ఏమండి, ఇక్కడ హవ్వ నా భర్త దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అనడం లేదు. ఏమంటుంది? యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అంటుంది. అంటే ప్రపంచంలో ఈ తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టారంటే కారణం దేవుడు. ఏమండి, ఒక బిడ్డ పుట్టాలంటే కారణం ఒక తల్లి కాదు, తండ్రి కాదు, దేవుడు. మరి దేవుడిచ్చిన ఈ గర్భఫలాన్ని మీరు దేవుడిచ్చిన ఈ గర్భఫలానికి మీరు దేవుని గురించి నేర్పిస్తున్నారా? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొని మీరు మీ పిల్లలకు దేవుని జ్ఞానం ఎలా నేర్పించగలుగుతున్నారు? చెప్పండి. మీ పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పించక వారు మీ గర్భంలో ఉన్నప్పుడే వాడు గ్రహిస్తాడు అని తెలుసుకొనక అబద్ధాలు మాట్లాడుతూ వారి పుట్టుక పరమార్థం వారికి తెలియచేయకుండా వారిని అభ్యంతరపరుస్తున్నారు. ఎక్కడికి అభ్యంతరపరుస్తున్నారు? ఒకసారి మాట చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు? అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు ఎవరికి వస్తాయి? ఎవరి వలన వస్తాయి? ఎక్కడికి అభ్యంతరపరుస్తున్నారు అని మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు తమ పిల్లలను పరలోకం వెళ్లకుండా అభ్యంతరపరుస్తున్నారు. ఎలాగంటారా? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమంటే, చిన్న పిల్లలదే పరలోక రాజ్యం, అలాంటి చిన్న పిల్లల వలె మీరు ఉంటే మీదే పరలోక రాజ్యం అని అన్నాడు. మరి అలాంటి చిన్న పిల్లలు మీ గర్భంలో ఉన్నప్పుడే వారికి దేవుని జ్ఞానం నేర్పించక, దేవుని గూర్చి చెప్పక, వారి పుట్టుక పరమార్థం వారికి తెలియజేయకుండా ఈ లోక జ్ఞానాన్ని నేర్పిస్తూ వారిని పరలోకం వెళ్లకుండా అభ్యంతరపరుస్తున్నారు. ప్రియులారా, మీ పిల్లలు మీ గర్భంలో ఉన్నప్పుడు వారికి దేవుని జ్ఞానం నేర్పించక అభ్యంతరపరిచేవారు కొందరైతే, మరి కొంతమంది తమ పిల్లలకు నిజమైన దేవుని గురించి తెలియజేసి తిరిగి వెనక్కి తీసుకునేవారు మరి కొంతమంది. ఇలా అభ్యంతర పరిచే తల్లిదండ్రుల గతి ఏమవుతుందో దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, 6వ వచనం చదవండి. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయట వానికి మేలు. ఏమండి,
తల్లిదండ్రులారా, దేవుడు మీ గురించి ఏమంటున్నారు? ఎవరైతే తమ పిల్లలను పరలోకం వెళ్లకుండా పరలోకానికి అభ్యంతరపరుస్తూ ఈ లోక జ్ఞానాన్ని నేర్పిస్తారో వారు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టుకొని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయటం వానికి మేలు అని అంటున్నారు. ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులారా, మీకు మీ పిల్లలు పుడితే మీరు ఎంతో ఆనందపడతారు. మరి ఈ ఆనందాన్ని మిగిల్చిన ఈ బిడ్డ దేవుణ్ణి ఆనందపరచాలి అని అనుకోరా? చెప్పండి. ఒకనాడు కన్యక అయిన మరియ గర్భం నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు 12వ ఏటనే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అని దేవుని గూర్చి చెప్పి చివరి వరకు దేవుని కొరకు బ్రతికి దేవుణ్ణి ఆనందపరిచాడు. మరి మీ పిల్లలను దేవుని పనిలో ఉంచుతున్నారా? చెప్పండి. దేవుని పనిలో మీ పిల్లల్ని ఉంచకుండా ఈ లోక జ్ఞానాన్ని నేర్పిస్తూ వారిని పరలోకం వెళ్లకుండా అభ్యంతరపరుస్తున్నారు. అభ్యంతర కారణంగా మారిపోతున్నారు. ఇలా అభ్యంతర కారణంగా మారిపోకూడదు అని తెలుసుకున్న ఒకనాడు హన్నా ఏం చేస్తుందో చెప్పమంటారా? హన్నా తన కుమారుడైన సమూయేలుకు దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. మీరు కూడా ఒక హన్నా వలె జ్ఞానం కలిగిన తల్లిదండ్రుల అని పిలిపించుకోవాలి అనంటే మీ పిల్లల్ని కూడా దేవుని జ్ఞానం నేర్పించే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చేర్చండి. ఏమండి, గర్భఫలాన్ని ఇచ్చిన దేవుడు తన పిల్లలను మీ పిల్లలుగా ఇస్తే ఆ పిల్లల్ని తిరిగి దేవుని చెంతకు చేర్చండి. మీ పిల్లలుగా కాదు, దేవుని పిల్లలుగా దేవుని చెంతకు చేర్చండి. ప్రియులారా, ఇప్పటికైనా మీ గర్భాలను పుట్టిన మీ పిల్లలకు న్యాయం చేయాలి అని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. సార్ చెప్పలు కొడదామండి. మరి